అప్పుడు అక్కమ్మారు బెలజామాలు వేసుకొని పోయి ఆయన సిటీలో మనకు షాప్ పెట్టినాడు. షాప్ పెట్టి అమ్మాయి గారు ఎక్కడ పోతారు సిటీలో మన పాటు పోయి ఏమిరా మరి ఆ పొద్దు కలిసి మేక పిల్లలు వెళ్తారు. పోతులు ఎన్ని పుట్టినా మాకు కొదలు ఎన్ని పుట్టినా నీకని చెప్పినాం కదా. ఆ కంచిమేక పిల్లలు ఇక్కడ చూడలేని అన్నారు. పోయి తోలుకోపోతామయ్య అన్నారు. లేరు అన్నారు. కొత్త చెప్పి లేచి ఆ కాగంత కలిపి లేచి అప్పుడు మేకలు వేసులాడుకుంటే 7 పోతులు ఉన్నాయంట. ఇంకా అన్ని కొదాలి, ఇంకా అన్ని నువ్వే తీసుకొని బతుకొప్పని చెప్పి 7 పోతులు తోలుకొని పోయి ఆ బలమైన పెళ్ళికొని గడిచినారంట అక్కమ్మగారి చేతిలో. ఎడుతాను అక్కడ పాలు పెద్ద బండకల్లా పోయేది, అక్కడక్కడ వేసేది, దొంగల మీద పండుకునేది. ఈ రకంగా ఉంటాయి ఆ పోతులు. ఆ రేపటి నాయుడు ఎటువంటి వాడు అంటే ఒక్క పూట ఒక ఏరేసి కూర తింటే మర్చిపోతే వానికి మధుమాసం కలమాసం ఉండాలంట రేపటి నాయుడు. అవును, గురికేళ్ళంతని వాడిని కాలికని దొక్కున్నాడంట. వాళ్ళ గురికేళ్ళంత వాళ్ళ ఈ ఆట ఆడికి వచ్చి అయిపోతే అప్పుడు తింటాడంట. అటువంటి వాడు రేపటి నాయుడు. ఆ రేపటి నాయుడు కొండలు పోయేది ఆటలకు. ఈ రకంగా ఉన్నప్పటికీ ఈ మేకపోతులు అక్కమ్మ గారు తోలేసినారు అక్కడ అడవిలోకి. వాళ్ళు రోజు ఆటకు పోయి తిరిగి ఏంటివి చెక్కలేదంట. ఏంటివి చెక్కలేదు ఏం చేసేదప్ప అనుకుంటున్నారు. అందుకు లోపాలు పోయి అమ్మాయి గారు చెక్ చేస్తే ఆ మేకలు వాడు మేపేదిలే తోలేదిలే తోలకు పచ్చేది ఇంటికాడ తోలేదిలే. అవేంటికి అవి కొండ పోయి మేసేది. ఆ పాలు పెద్ద మీద పండుకుంటే ఆ పాలు ఉద్భవించి దొలం నిండిపోయినాయంట. ఆ పాలు పెద్ద బండ మీద పాలు వరే నా కంచి మేకల పాలు చూడక్క ఎంత గేట్ అయిపోయినాయను, ఎవరి ఊరికి ఎక్కడ అయిపోతున్నాయి. ఆ భయమని మళ్ళీ కొడలోకి పోయి 10 పిలుచుకొచ్చుకుందాం పమ్మని చెప్పినారు. పోయి సన్న అంత గుణం చేసుకొచ్చుకొని రానైనా ఏం మేపు నీళ్ళు లేక ఏంటిగా కొలుస్తావు. ఆ ప్యాగులు పెద్ద బండ మీద ఒక దొండ పాలు తాగాయి, ఒక దొండ పాలు స్నానం చేసుకుందుకు రానైనా అన్నారు. అట్లయితే పదం పాఠం వస్తారన్నాడు. ఆ 10 వచ్చినాడు. ఒక దొండలో పాలు తాగేది, ఒక దొండలో స్నానం చేసేది, ఎడకోరంజి పథకం పోయి పండుకునేది. ఈ రకంగా ఉంటాడు 10. అట్లా సమయంలో ఈ పోతులని తోలేసినారు కదా అమ్మాయి గారు. అప్పుడు ఎక్కడ నుంచి కనపడలేదు మేకపోతులు కనపడలేదు దొంగలు వాళ్ళకు గుడికెళ్ళకు. మేకపోతులు గుడికెళ్ళకి ఎప్పుడు కనపడతానే ఓహో ఒప్పో మేకపోతే దండిగా ఉండ అయిపోద్దు ఒక 2-3 కొట్టకపోయేవాడు మగాలు వేసేద్దాము రాజప్ప అని చెప్పి పోతు పట్టుకుంటే పోతున్నారు. అప్పుడు ఎక్కమ్మ గారు ఎట్టుపోయినారు. బిడ్డ ఒక సంఘం పెట్టారు, సూపయ్యారు, చీర కట్టుకుని వాళ్ళ ముసులు వేసుకొని 4 దళ్ళు కట్టుకొని బంగారం దాటికి ఏపులు కట్టుకొని కాలుగోలు కంటే పెద్ద సొమ్ము దంచుకొని ఎరుకులో లెక్కట్టుపోయినారంట అక్కమ్మ గారు. అంత దూర పోతురాను చాలా దూర పోతురాను అంత దూరం. ఈ పోతులంటే నట్లు అయితే కాని కష్టాలైనా పడతారు. అంత దూర పోతురాను చాలా దూరం. అంటే మీ చేతులతోనే అపరాధాలే ఇవ్వలాను. అంత దూర పోతురాను చాలా దూరం. ముట్టింది మీ చేతులతోనే ముడుపులే చెల్లి వలనేరా. అంత దూర పోతురాను చాలా దూరం. ఈ పోతులంటే నట్లు అయితేను వెళ్ళలేని కష్టాలైనా పడతారు. అంత దూర పోతురాను చాలా దూరం. 7 మేకపోతులు 7 దేవాలకే విడిచినాము. అంత దూర పోతురాను చాలా దూరం. బొగ్గాసాల పోతంటేను బొక్కచెట్ల కమ్మ గారిదేను. అంత దూర పోతురాను చాలా దూరం. నసట సొక్క మేకపోతంటేను నల్కొండ గంగమ్మదేర. అంత దూర పోతురాను చాలా దూరం. 4 గాలు తెల్ల మేకపోతైతేను దాదులు రే పోతోలైకేర. అంత దూర పోతురాను చాలా దూరం. ముసదేశాల పోతంటేను ముట్టూరే నలగాటమైదేర. అంత దూర పోతురాను చాలా దూరం. ఎర్రసాల పోతైతేను ఎర్రదొడ్డే గంగమ్మదేర. అంత దూర పోతురాను చాలా దూరం.
నల్లజాల పోతంటేను నసరుకోట ముత్యాలమ్మకేర అంట దూర పోతున్నాను చాలా దూరం. ఈ పోతులు అంటినట్లు అయితే వెళ్ళే నిమిషలే మీకు వస్తాయి అంట దూర పోతున్నాను చాలా దూరం. ఆ మాట చెప్పినారంట అంటకుండా. అప్పటికి అక్కమ్మగారు వాళ్ళకి చెప్పినారు, ఈ పోతు పిల్లలు ఉన్నది కదా, ఒరే పానాయన ఈ మేకపోతులు అంటుంది చాలా ధన్యం, నీ పని పడతారు లేనైనా ఆడున్న వాళ్ళకి మేమే కదా నేను చంపుకొని తింటారు పదం పప్పు అని చెప్పి పందుకొని లేపితే కాసిపోయి దాటలేదంట. వండుకోలే అని చెప్పి వెళ్ళబడినారు. అమ్మాయి గారు వెళ్ళబట్టడానికి ఈ ఆటకాలు కనుక్కుండ్రి అద్దోరా ఎనగోడ 10 కింద ఎంత ఎనుగోడి కట్టు అది ఎత్తకపోయి ఆ పందిరాలు తెచ్చుకొని పోయి రేపటినాయనకి ఇచ్చినట్లయితే మనకి ఎంత ఇల్లు ఇస్తారో ఏం లేదు అంటారు. ఆవిడ కనుక్కుంటారు అమ్మాయి గారు. ఓహో పందిరాజు పని పడతారు కదా అని చెప్పి మళ్ళీ ఎన్నుకొచ్చి అక్కమ్మారు ఆ పందిరాజును తోలుకొని పోతారంట. మళ్ళా అప్పుడు ఎక్కడ తోలినారు, కరువు పడతారు తోలేసినారు బలి కొని పెట్టి అక్కడ తోలేసి దాన్ని బతికొచ్చుకోపోయినా ఇంకా రావద్దు దొంగలు ఉన్నారప్ప అని చెప్పి రాకుండా ఆ దాన్ని బతికిచ్చేసి ఈ పోతులను ఏమని చేసుకోమని అని చెప్పి వెళ్ళిపోయినారు. అప్పుడు 7 మేకపోతులు పట్టుకొని పాలు పెద్ద పండబెట్టి గొంతులు కోసి గుండెకాయలు చేసి కరుకుట్టుకు ఎక్కించినారంట ఆ దొంగలు. అప్పుడు ఏమైనారు వీళ్ళు ఏడ పడిపోయినాడు బొడుసుల నొప్పుల కళ్ళు పోయి కడుపు నొప్పులు ఎత్తుకొని అవి ఏం వాళ్ళ కొరం వాళ్ళ బాధ ఎంత హాని లేదంట అని ఆవులే కట్టి వస్తాడంట. అప్పుడు ఆ మేకలు కూడా వచ్చినాడు మహానుభాడు ముసలివారు పోయి, ఏప్పా రేపటి నాడు నువ్వేమో వాళ్ళు పంపించినావు కానీ గురికెళ్ళను పాములు పెద్దబడి మంది ఆ కూరలు చూడిపోయి ఏమేమైనాడు ఏమప్ప ఏమి లేదప్ప అక్కమ్మ గారి మేకపోతే పట్టుకొని గొంతులు వచ్చింటే వాళ్ళు చూడిపో కళ్ళు పోయి కడుపు నొప్పులు వచ్చి కాజేసి విరిగిపోయి చచ్చిపోతారు వాళ్ళంతా గురికెళ్ళిపోయినాక ఎవరయ్యా నీకు పట్టుక చేసేవాళ్ళని. అప్పుడు సిద్ధి బొమ్మను సాగిపోయా అప్ప పోతారప్ప లేదైనా ఆ పాలు పెద్దబడి ఉంది ఊళ్ళో గురికెళ్ళని నాశనం అయిపోయినట్టు పదప్ప పోవయ్యా పో ఎవరు నాకు చెప్పద్దు నాకేం పట్టిందయ్యా నేను రానిపోయినాడు ఇంకేం చేసేదని చెప్పి 7 మంది అక్కమ్మ గారి దేశం తలుచుకున్నాడంట రాబట్టినాడు. అమ్మా మీరు తప్పితే ఎవరు ఎత్తలేదు క్షమించండి అమ్మయ్య వాళ్ళ ప్రాణాలను కాపాడారమ్మని చెప్పి 7 మంది అక్కమ్మ గారిని తలుచుకున్నాడంట రేపటినాడు. అప్పుడు పోయి దారూరు పోతలకి పోయి పిలిచినారు అమ్మాయి గారు. అప్పుడు దారూరు పోతలు అయిపోయినాడంట. లేదా చెట్టు మన లేచి పోతారు లేయి అన్నాడు. ఎవరైనా నువ్వు పోతలు లేదు అట్టుంటే నాకేం అవసరం లేచేకని లేత లేదన్నాడు. లేచేది లేదన్నాడు. అంటే పిల్లి చుట్టూ పట్టుకొని ఒక నెట్టేసా ఇంటికి అటువంటి ఊరేట్లో ఒక నెట్టు చేసా ఊరు మనిషి చేయలేకపోయా ఊరు మనిషి చేసినట్టు ఒక నెట్టేసా కొండ కిందికి పోయా కొండ మీద నెట్టేసి బాగా బండ మీద పోయిపోయా పో అలా బతికిచ్చిన పోయి. అప్పుడు 7 మంది రకం గారి తెలుసుకొని ఆ పసుపు కుంకలేసి కాయ కప్పలు వెలిగించుకొని రేపటి నాడు ఈ అమ్మ పోదరాజు పోయి అన్ని బతికించినే ఆ శర్మాలు పరిచి మాంసం అంత వేసి ఆ కాళ్ళు కలిపి తలకలు కలిపి అని చెప్తే ఇవన్నీ వాడు పోతారప్ప చేసినాడు కడుపు అంతలా కడుపు పంచుకొని. అప్పుడు మేకపోతులు 7 మేకపోతులు అవసి పోసి బతికించుకొని పోతరాజు అప్పుడు వాళ్ళ పాలు తెచ్చేసారు అమ్మాయి గారు. ఇంకా రేపటి పేట తెచ్చి పెట్టేసి సిటీని బొమ్మకి ఎత్తుకు నీకు అంతేనప్ప నీకు మాత్రం నాకు పాద పూజ ఏమి చేసుకుంటాను నిచ్చిన పూజ చేసుకోవాలని ఇచ్చిన గొప్పలు పోయారు అని వాళ్ళు చెప్పి చేసుకుంటున్న అమ్మాయిని. అప్పుడు శివలాలు పాట పోతారు. అప్పుడు శివలాలు అంటే 7 శివలాలు ఏకాశి పండగ పంచమైన రామశేఖర అయిపోయి వాళ్ళ స్థలాల మీద చెట్లు ఉంటాయి వేప చెట్టు వేపమాల మీద కూర్చొని పలుకుతాడట పంచమైన రామశేఖర. ఏం పోయి 7 శివలాలు 7 మంది అక్కమ్మ గారు మీ పాట వచ్చిన మా పాద పూజ చేసుకొని ఏడాదికి ఒకసారి ఎక్కువైనాయి ఏకాశి పండుగ రోజు మా గౌరవం జరుపుకొని అయినా మీకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పినంట. ఆహా రాజమ్మయ్య అని చెప్పి ఆ శివలో అక్కమ్మ గారి నోములు జరుపుతాడంటమ్మా. అక్కమ్మ గారి నోములు జరుపుతాండి ఏకాశి పండుగ బండ్లు కట్టడమా వాళ్ళ పూజల పులకా పండ్ల వాళ్ళు బ్రహ్మాండంగా పసలు జరుపుతున్నారు. అప్పుడు పెద్ద పెద్దోళ్ళు అంత వయసు అయిపోయినారు పిల్లలు అంత పెద్దోళ్ళు అయినారు. ఏకాశి పండుగ వచ్చింది అక్కడక్కడ వర్షాలు గురించి అంత మరకలు కట్టుకొని సేద్యాలు చేసుకుంటున్నారు. అప్పుడు ఈ గంపంత రుమాలు కట్టుకొని ముసలి వాళ్ళు అంతా రసటాల మీద ఉన్నారంట. ఏమరా ఎక్కడ మీరు మా కాళ్ళు కట్టుకొని పోతారు ఏకాశి పండుగ నాడు కాడి మేడిని తీసుకోకూడదు ఆయన కాడి మేడి బయట పెట్టుకోదు. 7 మంది అక్కమ్మని చేసుకోండి మన పాట వచ్చినారు ఆయన వాళ్ళ నోములు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేసుకోవాలి పోయే పో మీకంటే ఎక్కడ కనపడదు అక్కమ్మారు వాళ్ళు ఊళ్ళో అంత వాళ్ళని మురిసి కుర్తున్నాయి ఊళ్ళో కాడి మీద ఎట్లా మనం ఇంటికాడ ఉంటే వాళ్ళు అట్లే నాకు తిడతారు మేము పోయిందని చెప్పి
అప్పుడు మున్నూరు కొట్ల చెల్లి పోయి 7 మడకలు దొరుకుతున్నారంట. 7 మడకలకు సాగు కట్టినారు, కోనరు వేసుకున్నారు, బాగా పూజ చేస్తున్నారు, ఓర్చుకున్నారు అక్కమ్మగారు. ఇంతకుముందు 7 శివులు మా పూజలు బాగా చేసినారు, బాగా జరిపినారు మనవంలో. ఈ పొద్దు ఇంత గర్వం పడి మమ్మల్ని ఎన్నాడు పోయినారు, సేద్యాలు చేసుకుంటారు అని చెప్పి అమ్మాయి గారు పోతారు కనుక్కుంటారు. పంచగల రామశిలకై మున్నూరు కూడా చెల్లిపోయారంట. శిలకలయే జీడు రేగేరు సీమలో రే మాయమ్మ గారు, శిలకాలయే జీడు రేగేరు సీమలో రే మాయమ్మ గారు, సన్నా కోగేలై పలికేరు. కాళిగట్టినే కదలనివ్వరు సీమలో రే మాయమ్మ గారు, మేడే బట్టే దొరనానెవరు సీమలో రే మాయమ్మ గారు, కాళీ గట్టే కదలనివ్వరు. సాలు సాలు కోలేసినాయి 1000 నోటికే పచ్చి గిరిగేలు, సన్నా కోగేలై పలికేరు మాయమ్మ గారు, సన్నా కోగేలై పలికేరు. ఎద్దు కాలి కింద లేసినాయి 1000 నోటికే పచ్చి గిరిగేలు, చిలకాలయ్యే జీడు రేగేరు. అవును మాయమ్మ గారు, జక్కులయ్యే జరగనివ్వారు. కాడి మానునే కదలనివ్వారు, మేడి తోకానే పట్టనివ్వారు, సన్నా కోగిలై పలికేరు మాయమ్మ గారు, సలకాలయ్యే జీడు రేగేరు. ఏమప్ప ఎద్దు కాలి కింద 1000 నోటి పచ్చిగిరిలు వేస్తున్నాయి, సాలకు 1000 నోటి పచ్చిగిరిలు వేస్తున్నాయి, ఇది ఏమి చిత్రం అన్నా అని అనుకుంటున్నారు వాళ్ళే. ఏమి లేదు పాట తోలంట. అప్పుడు పాటలు పడబట్టి తొక్కిచ్చేసినారంట, ఆ గిరికి లేచిన గిరిని తొక్కిస్తారంట. అప్పుడు ఎద్దులు ఆడవాడు పడిపోయినాయి, ఎప్పుడు కళ్ళు కనపడతారు అంటున్నారు. అప్పుడు అక్కమ్మగారు ఏం చేస్తారు, పోయినారు పంచమని రామశిలక ఏంపా ఓ శివలోకి మేము ఎడల భాష పోతున్నాం ఆయన, ఇంతవరకు మీరు మా నోము జరిపినారు, బాగానే ఉంది, ఈ 20 మేము ఉండలేదు ఈ పాట రామని చెప్పి అప్పుడు ఎల్లబాడినారంట. అక్కమ్మగారు పోదరమ్మా, మీరు పోయినట్లయితే మేము ఏం చేయాలమ్మయ్యా, వాళ్ళు మా మాట ఎన్నుకొని చేస్తారు, మేము చేస్తామయ్యా మీ పూజలు అన్నారంట ముసలి వాళ్ళు అంతా. ఇంక ముందు పెట్టినట్టు ఎందుకు చెప్పమప్ప, మేము వెళ్ళబడతాను అని చెప్పి వెళ్ళబడిపోతున్నారు అక్కమ్మగారు దేవతలు. పిల్ల పిల్లారో పిల్ల పిల్లారో పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో యాపమ్మాను నగులు లేసి ఎండివే బోరు తలుపులు లేసి, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో ఏదెన్లా సీమాలో రేని ఎడలో బాసి పోతారు, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో ఒరే వాకిలే ఇగా అన్నారా కొంచెసేరి తొడదాటేనే కేకేసి, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారు 7 శివులు అంతా వెంట పడినారంట అక్కమ్మ గారికి. ఏగల్లో కొంచెం తీసుకుంటా పిలుచుకుంటా పోతున్నారంట అక్కమ్మ గారు. ముందు పెట్టినట్టు వెనక చెప్పుకోకుండా ఎల్లబడినారంట. అప్పుడు సూర్యాన్ని పల్లి నిడిచిపెట్టేసి 7 శివులు నిడిచిపెట్టేసినారంట అక్కమ్మ గారు, ఎల్లబడినారు. మున్నూరు గుట్లానే సేనాడ పిల్ల జరగనే బాయాడ, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో బెల్ల జరగనే బాయాడ, కాకరా చెట్ల పెంటాడ, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో కాకరా చెట్ల పెంటాడ, మున్నూరు గుట్లానే సేనాడ, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో మున్నూరు గుట్లానే సేనాడ, చిన్న అక్కనే పెంటాడ, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో చిన్న అక్కనే పెంటాడ, శ్రీకూరల్లా కోటాడ, పిల్ల పిల్లారో రక్కలాను, పిల్ల పిల్లారో శ్రీకూరల్లా కోటేలే గద్దా గొంటి కనమేల, పిల్ల పిల్లారో రక్కలాను,
పిలపిలారు గద్దాగుంటే కనమేడ బత్తేనో నేరాయాడ పిలపిలారు రెక్కలార పిలపిలారు బత్తేనో నేరాయాడ కంచేనే గుండాడ పిలపిలారు రెక్కలార పిలపిలారు. అప్పుడు అక్కమ్మ గారు ఏం చేసారు, ఇవన్నీ దాటుకొని యాటికి అడ్డగొండ పోయారంట అక్కమారు. అప్పుడు బతిలోని రాత్రికి కచ్చిలేని గుంటికి వదిలేసి ఊగాలు ఊగుతున్నారంట 7 మంది అక్కమ్మ గారు. అప్పటికి శివలోళ్ళు అంత పరిగెత్తిపోయినారంట కొండలకి. అప్పుడు చిల్లూరు పాపమ్మ ఏం చేసింది, అక్కడ కట్టుపళ్ళు ఏరుకుంటా అనేది. చిల్లూరు పాపమ్మ అంటే ఎవరు, ఆ చిల్లూరు పాపమ్మ ఆ సిరెడ్డి బొమ్మన్న వాళ్ళ తల్లి. పోయి అప్పుడు ఏమ్మా ఇక్కడ ఏమో నీ 7 మంది కన్నుకలు ఏమన్నా ఆడబిడ్డలు వచ్చినారేమో, నువ్వేం చూస్తే లేకుంటే పోయినా నాకు తెలియదు అని బాగుంటుంది. మాకు మట్టంగా వాళ్ళు అడిగినా బాగా చెప్పు. దావెందో పోతాదో బాటెందో పోతాదో దావెందో పోతాదో చిల్లారి పాపమ్మ బాటెందో పోతాదో తొలగి తప్పి దావన వచ్చినామా దోవ తప్పి తొలుగునా వచ్చినామో దావెందో పోతాదో చిల్లారి పాపమ్మ దావెందో పోతాదో పొద్దాకి బీకే పాపమ్మ గేదరాకు పెరికే పాపమ్మ దోవెందో పోతాదో చిల్లారి పాపమ్మ బాటెందో పోతాదో పొద్దాకి బీకే పాపమ్మ ఇష్టికాయలు పెరికే పాపమ్మ దావెందో పోతాదో చిల్లారి పాపమ్మ బాటెందో పోతాదో ఉష్టికాయలు పెరికే పాపమ్మ కట్టి గంపలేరుకుండే పాపమ్మ దోవెందో పోతాదో చిల్లారి పాపమ్మ బాటెందో పోతాదో. అప్పుడు ఓరి నా కొడుకు శివ 7 శివులలో అక్కమ్మ గారిని దూరం చేసుకున్నారే, వీళ్ళకి నేను ఎందుకు దావ చూపించాలని చెప్పి ఆయన కోపం వచ్చి, లేదు నీ అక్కమ్మ గారిని చూడ మిమ్మల్ని లేదు చూడ ఆడబిడ్డ వాళ్ళు ఎవరు వాళ్ళ నాకు తెలియదు అనేదంట చిల్లర పాపమ్మ. అప్పుడు ఇంకా వేయలేదప్ప మనకు చిక్కర అమ్మాయి గారు పోయి మనం నోము జరుపుకుందాం పని చెప్పి 7 శివులను మళ్ళీ పోయి నోము జరుపుతున్నారంట. అక్కడ పోయి నోము జరిపితే ఎవరు లేరంట. అక్కడ పంచవల్లి రామచంద్ర అక్కడ 50 మంది మీద కూర్చొని 3 పలుకులు దావ పట్టుకొని చేస్తారు 7 మంది అక్కమ్మ గారు. అప్పుడు అక్కడ కంచినేని గుంటి మీదకి వచ్చి పంచవల్లి రామచంద్ర పలుకుతాండాయంట అమ్మాయి గారు. అక్కడ ఎవరు బొగ్గుసోలమ్మ రాజునోము జరుపుకుంటూ ఆ వరాలు కొట్టుకుంటూ అక్కడ నాకు సంతోషంగా ఉన్నారు. ఆహా ఇటు కొత్తామక్క మనము ఆ బొగ్గుసోలయ్య పాట పోతే మనకు పూజలు బాగా చేస్తారు. 7 శివులకి ఎంత కొవ్వు ఉన్నది అక్క, వద్దులే మనం ఇంకా బాగుంది అక్కడ ఈ బొగ్గుసోలయ్య పాట పదమని చెప్పి అప్పుడు బొగ్గుసోలయ్య మాట్లాడుతాంట అక్క మరేమో మనవేళించో 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 సొలయా నీవు మాటలకించు దయ్యాలు కాదు భూతాలమే కాదు పంపులు కాదు ప్రయోగమే కాదు మనవే లాలించు సొలయా నీవు మాటే లాలించు 7 మంది అక్కమ్మ గారమురా సొలయా మేము నీ పాదటస్తమురా పూజారోడు మనవే లాలించు పూజారోడు మాటే లాలించు. ఏమిరా పూజారి 7 మంది అక్కమ్మని చేసిన మొత్తం నీ పాట వస్తున్నాం నాయన, నీకు అనుకున్నాక నీకు ధనసాన్ని ఇచ్చి నీ ఆశీర్వాదం ఇస్తాం నాయన అట్టాశీర్వాదం ఇస్తామని చెప్పి బొగ్గుసోలకి చెప్తానంటే 7 మంది అక్కమ్మని చేతుడు. అప్పుడు అమ్మయ్యా ఈ రాజనోము జరుపుకునేకే నాకు చేత కాక ఊరికి బింబేలు అడకసుకొని రాజనోము జరుపుకుంటాను, మళ్ళా మీరు వస్తే మీ సేవలు మేము చేయలేం మామగారు వద్దన్నాడంట. ఎవరు ఆ బొగ్గుసోలయ్య. లేదురా నీ పాట మేము వస్తే నీకు పశాల మందలు పలగొర్ల మందలు నల్లమేకల మందలు ఆశీర్వాదం ఇచ్చి అట్టశీర్వాదం ఇస్తాం నాయన. మీ పల్లెలో మీ సూర్యాన్ని పల్లెలు మా కొట్టాలు కట్టు అక్క మరి కొట్టాలని కట్టించు రాని అమ్మయ్య మా చేత కాదు అమ్మయ్య చేతే కాదు ఏళ్ళు చెట్టు వెళ్ళిపోతారు తట్టు బంగారు పోత బంగారు చూపట్టు బంగారు కరపాలు బంగారు నిలువులు బంగారు వాసాలు ఇవన్నీ బంగారుతో చేసి మా రథాలు కూడా బంగారుతో చేపించి మా కొట్టాలు కట్టించి మా పాలు పూజ చేసుకొని ఆశీర్వాదం ఇస్తామని చెప్పినట్టు బొగ్గుసోలయ్యకు అక్క మరి సరే రాండి అమ్మయ్య అని చెప్పి అప్పుడు దుప్పటి చేరికి పడతాడంటే ఇవన్నీ చెప్పి ఓహో దానిగా బంగారు ఇస్తట్టుకుని ఆశీస్సులు మనకు. అప్పుడు దుప్పటి చేరికి పడతాను దుప్పటి చేరికి వాళ్ళ అక్కమ్మ గారు మాయమైపోయారు. ఆవిడ ఇంటికి పోయి ఆ రాజులో ఎత్తుకొని పోయి పెట్టేసి ఎత్తేసినారు.
ఆవిడ ఇంటికాడికి పోయి చూసి వాక్యాలు నూకితే కడపలకు వచ్చా అనుకున్నాయంట. ఆమె చెప్పింది ఏంటి సార్లు అని చెప్పి కడిగించి వెళ్తోటి వెండిపోతారు, ఓతోటి బంగారు పోతారు, బంగారు కట్మాలు, బంగారు దోపట్లు, బంగారు నిలువులు, బంగారు తలుపులు, బంగారు వాక్యాలు, బంగారు రథాలు. అమ్మగారికి 7 జక్కుబడి సరే నగసాలు, బాజీ మందులు, వడ్డానాలు, పాపిడి బొట్లు ఇవన్నీ అమ్మాయి గారికి చెప్పించేసి అన్ని పుణ్యంగా బొగ్గుసోలయ్య అక్కమ్మారి కొట్టాలు కట్టించి బాగున్నాడంట. అప్పటికి ఆ సూర్యాలపల్లికి బ్రహ్మాండమైన కరువు అంట. బో ఉంటే బట్టకలే, బట్ట ఉంటే బోలే, షారు ఉంటే బోలే, బో ఉంటే షార్లే, ఇన్ని కష్టాలు ఉండదంటే ఆ సూర్యాలపల్లి. ఆ కొందిలిపేటకు పోయేది మొదటి బతిని తెచ్చుకొని సూర్యాలపల్లి పెట్టుకొని తింటాంట. ఆ కాలం నాడు ఆ ఊరికి దరిద్రం వచ్చిందంట. కొందిలిపేట బాగున్నది, అటువంటి గిన్నెలు తెచ్చుకొని ఈ ఊరో తింటున్నారు. ఈ అక్కమ్మారు కొట్టాలు కట్టించి వాళ్ళ నోమి జరపట్టిన బొగ్గసలయ్య ఈ సూర్యాలపల్లికి స్టార్ పెరిగా. అప్పుడు కొందిలిపేటకు గిన్నెలకు బాగుంది అయిపోయి బెత్తదారులో. ఏమిరా ఏమో మనకు అచిత్రంగా ఉందప్ప. ఈ సూర్యాలపల్లి వాళ్ళు మనకి తిరగరాక ఇవన్నీ బండ్లు కట్టి మళ్ళీ షేర్లకు దెబ్బలు వాళ్ళ గిన్నెలు అన్నీ ఇచ్చిపోతున్నాయి. ఏమి శిర్వానం వచ్చింది వాళ్ళకు, ఏమి జరుగుతుంది పదంప చూద్దామన్నారు. అప్పుడు కొన్ని బెత్తదోడు వచ్చిందంట. చూస్తే అమ్మాయి గారి కొట్టాలి జిగ 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 మెరుతాడంటే ఏందో దేవుడు వచ్చినారా ఆ స్వాముల గుళ్ళు. అబ్బా చూస్తే చాలదా మనం, అందుకే ఆ ఊరికి అంత స్టార్ వచ్చింది. మరి అట్లా చేస్తాం ఏమి లేదప్ప, మనం పోయి దొంగతనం చేసేసి ఆ కొట్టారులు ఆ దేవతలు లేకుండా చేద్దాం మనము. అప్పుడు మళ్ళీ మనకు గిన్నెలకు వచ్చి మళ్ళీ వచ్చి మన బతుకుని తీసుకొని పోయి తింటారు. అప్పుడు మనకు మళ్ళీ గిన్నెలు అన్నీ అయిపోతాయి అని చెప్పి కొనిపెట్టి పెడతారు. ఆ సూర్యాన్ని పల్లికి వచ్చిందంట. అప్పుడు అక్కమ్మగారు చూస్తున్నారు, ఓహో నా కొడుకులు రాది అని చెప్పి చూసినారు. వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయినారు. ఏమైనా బొగ్గుసోలయ్య అన్నారు పూజ చేసుకుంటుంటే. అమ్మగారు ఏమయ్యా ఏమి లేదు, రాములు అటువంటి వాడు 7 ఏళ్ళు అరణ్యవాసం 7 ఏళ్ళు వనవాసం చేసినాను ఆయన. మీ మానవులు ఒక్కరోజు వనవాసం చేయొచ్చు కదా, మరి రేపు తెల్లారితేనే ఆదివారం వనభోజనాలు పోరునైనా. అమ్మా ఏనాయన ఆవులు, ఏనాయన మేకలు, ఏనాయన గొర్రెలు బదలాలు ఉంటే బుడ్డనమ్మ వేసుకుంటే పండుకున్నాయి. అమ్మగారు కొట్టాలన్నీ ఏమైపోతాయి అమ్మయ్య, మేము ఉండవులేప, మేము కాయలు ఉంటాం కదా, లే పోదారి మేము ఉండవులే పోరు. అప్పుడు ఈ అమ్మగారు వనభోజనాలు పంపించేసి ఈ అమ్మగారు పంచవేలు రామచంద్ర రేపటి ఇంకొని వెళ్ళి పక్కకు ఇంకా బెత్తలు వచ్చినప్ప ఊరైట్లో ఉంటే మనం పట్టుకున్నట్టు కోడివని ఎత్తకచ్చి నేను ఆవులు, నేను మేకలు, నేను గొర్రెలు తెగేసుకుంటూ వస్తున్నారు. ఆ రక్తప్రవాదం చేస్తే రక్తం చూస్తాను. ఈ అమ్మగారు అవుతారు ఇప్పుడు లేరు, అక్కమ్మ లేరు. అప్పుడు వచ్చి అక్కమ్మారి రథం ఏముద్దప్ప మనకు, అక్కమ్మారి రథం ఒకటి మంచికి బెత్తంటే కమ్మి తగ్గొట్టుకొని పోతే మనం బిడ్డసారి మంచాలు తింటామప్ప అని చెప్పి కమ్మిలు గొలుసుకుపోయినారు. ఎవరు కొందిపేట బెత్తదారులు, కొందిపేట బెత్తదారులు తీసుకొని పోతానే. అప్పుడు ఇంకా సంతకాలు వస్తారు కదా, ఎండలోకి వస్తే ఆ కోరమని మంట ఎగిరింది. ఎవరికి? బొగ్గుసోలకి అమ్మకు. ఓరి మిగతాలు దిగిపోయి అక్కమ్మ రేసు మేము మాట్లాడి మేము వనభోజనాలు పోయి కొట్టాలు కొల కొట్టేసినారే ఇదేం తక్కువమని చెప్పి బాధపడినారంట. ఆ రక్తం అదన్నీ చూసుకొని సరేనని చెప్పి అప్పుడు ఏం చెప్తున్నారు, వాళ్ళకు బందరు గురి తీసుకొని పండబెట్ట పెట్టినాడంట బొగ్గుసోలయ్య. యాలాత్ర పడతావో యాల తొందర పడతావో, యాలాత్ర పడతావో ఓ బొగ్గుసోలయ్య, యాలాత్ర పడతావో. మంటి గిరికలు అయితేనో మాట్లాడతాయా పోదారే, యాలాత్ర పడతావో ఓ బొగ్గుసోలయ్య, యాల తొందర పడతావో. మంటి గిరికలు అయితేనో నీతో పలకలేదురా పోదారే, యాలాత్ర పడతావో ఓ బొగ్గుసోలయ్య, యాల తొందర పడతావో. అక్కమ్మ గారి సొత్తులు అంటేనో అంత సులభంగా ఉన్నాయా, యాలాత్ర పడతావో ఓ బొగ్గుసోలయ్య, యాల తొందర పడతావో. అక్కమ్మ గారి కాచిపల్ల పోతేనో బంగారు బాధపల వసూలు చేస్తామురా, పడతావో ఓ బొగ్గుసోలయ్య, యాలాత్ర పడతావో. సరే అట్లయితేను ఈయన మాత్రపడవద్దు, వీళ్ళు ఏం ముట్టుకునేది వద్దు, ఏం చేస్తారు చేసుకోమన్నారంట. అప్పుడు అక్కమ్మ రోజులు ఏం లేదురా, మాకు పసుపు కలిగి కాయలు కొట్టు, అంకాయలు కొట్టు, ఆ చెత్తలు తీసుకొని పోయి ఆ తలకాయలు శిరసలన్నీ తగిలిచ్చి ఆ దానికి తగిలిచ్చేసి ఈ తీర్థాలు బండారు చల్లి నీ జంతువులు అన్నీ లేస్తాయి. ఆ కొన్ని పంట మేము చూసుకుంటాం నాయన,
నీ జంతువులు ఒక్కటి కూడా మొక్క పడకుండా మేము కాపాడుతాం, నీ పని చెప్పండి అంటే అప్పుడు పోయి ఇళ్ళకి నీళ్ళు పోసుకొని ఇళ్ళకి కాయలు కప్పలు తీసుకొచ్చి ఆ జంతువులు తలకాయలు ఆడవాడి పడిపోయిన తగిలించుకొని ఆ జంతువులు అన్ని లేపినాడు అక్కమ్మ గారు. అప్పుడు సంతోషపడినారు బొగ్గుసలమ్మ. అప్పుడు ఇంక వీళ్ళ కథ ఏమని చూడు, యాటికి పోయినారు కుందిపేట పోతారంట. ఎట్లా పోతారు? బిడ్డ ఒక సంఖ పెడతారు, సూపయ్య చీరలు కట్టుకొని వారు మూసుకొని దానాలు దళ్ళు కట్టుకొని బంగారు ఏందంటే గేములు కట్టుకొని కాలుగోరు కంచెప్పక సొమ్ములు ధరించుకొని పోతారంట కుందిపేటకు. అప్పుడు వీళ్ళు ఏం చేసినారు, న్యాయంగా ఏమప్ప మనం పచ్చరాలు సరకాసాలు బొడ్డు సావాలు అవన్నీ చేపించుకున్నాం, నాకు బాగా కట్టిద్దాం సర్కస్ సవాలు బొడ్డు సవాలు అని పెట్టి బాగా కట్టిద్దాం. నా బిడ్డకి నా కోడలకు నా కోడకి అందరికీ సొమ్ములు చేపించేస్తారు. ఈ పోలీ లెక్కలు పెట్టుకున్నారంటే ఆ సావిట్లో పాత సావిట్లో ఆయా సరిగా అమ్మాయి గారు పోయినారు వాటికి ఆటికి పోయినారు. ఈ దొంగలతాకి పోయినారు. ఎరుకడుగరా ఎరుకడుగు ఎరుకడుగరా మమలాను గెజ్జడురా మమలాను ఎరుకడుగు. ఈ ఊరునే మాది కాదు, ఈ దేశమే మాది కాదు, ఎరుకడుగరా మమలాను గెజ్జడుగు. ఢిల్లీడా మనగేరి కోతల కొల్లాపురమేర ఎడుకరుగారా మమ్మలాను గిద్దడు. వాడ ఎవరు పాపలు ఎట్లో తెస్తారు, ఈ ఎట్లో మెడబట్టిన ఒకరి ఊళ్ళో పోతే ఏదో రాయిపిండు ఉప్పు మిరపకాయో ఎంత కూర కూరకి పెడతారు. ఏడు మేము ఉండే పని చూడి మీరు నువ్వు వచ్చింది చూడి పోతే అవసరం అన్నారు. సరే చెప్పి ఊళ్ళో పోతే అమ్మలు అక్కడ వాళ్ళ కింద కూర్చొని ఏమి సంతోషంగా ఉన్నారంట. అప్పుడు వాటికి పోయినారు ఊళ్ళోకి కుందిపేటలోకి. ఎరుకడుగమ్మ ఎరుకడుగు ఎరుకడుగండే దొరసాన్లు గెద్దడు గండే దొరసాన్లు ఎరుకడుగని. ఈ ఊరునే మాది కాదు, ఈ దేశమే మాది కాదు, ఎరుకడుగండే దొరసాన్లు గెద్దడు. ఢిల్లీ మనగేరి కోతల కొల్లాపురమమ్మ ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. కూర్చొని వెనుక చెబితేను కుంచుడు వరహాలైనా కావలను ఎరుకడుగండే దొరసాన్లు గిద్దడు గండి. నిలుసోని వెనుక చెబితేను సురిపన నీరు మాల కావలను ఎరుకడుగండే దొరసాన్లు గిద్దడు గండి. ఉన్ని మాట ఉన్నట్లేను చెబుతాము, లేని మాట లేనట్లేను చెబుతాము, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. ఇద్దరులో చేసిన పుణ్యము పుణ్యమంటేనో పుణ్యం కాదు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. కాళ్ళ వేళ వచ్చినారు మీరు ఎందోగా నాకున్నారు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు. మీ పురుషులా చేసిన పుణ్యము పుణ్యమంటేనో పుణ్యం కాదు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. గర్భిణీ గోగులే సూర్యాన్ని పల్లె వైతేను పట్ట పగులే కొలలే కొట్టినారు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. గర్భిణీ గోగులే తీసినారు, ఆయేదాలే వడ్డినారు, ఎరుకడుగండే దొరసాన్లు గిద్దడు గండి. ఏనాయన గొర్రెలే వాళ్ళే తీసినారు, ఆయేదాలే వడ్డినారు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. ఏనాయన గోగులే పట్టినారు, లే ఆయేదాలే వడ్డినారు, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. రేపు అక్కమ్మగారి సొత్తులంటేను అగిలో వేస్తే కాలుతాయా, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. అక్కమ్మగారి సొత్తులంటేను మానవులకేమో అరుగునా, ఎరుకడుగండే మమ్మలాను గిద్దడు గండి. అక్కమ్మగారి కాశీ పళ్ళ పోతేను బంగారు బాధ పళ్ళ వసూలు చేస్తారు,
ఎరుకడు గండి దొరసాన్లు గెద్దడు గండి ఆకు ఉన్ని మాట ఉన్నట్లేను చెబుతాము, లేని మాట లేనట్లేను చెబుతాము. ఎరుకడు గండి మమ్మలాను కాళ్ళ వేళ వచ్చినది మీరు ఎందుగా నాకున్నారు. ఎరుకడు గండి మమ్మలాను గెద్దడు గండి ఈ పురుషులా చేసిన పుణ్యము మీకు ఈ పారమోపరా ఉండాలి. ఎరుకడు గండి మమ్మలాను గెద్దడు గండి రేపు మటమట మధ్యాహ్నము ఇయ్యాలలోనే అక్కమ్మ గారే వస్తారు. ఎరుకడు గండి మమ్మలాను గెద్దడు గండి అక్కమ్మ గారే వస్తే మీకు పెడమంటారే మడుతుంది. ఎరుకడు గండి దొరసాన్లు గెద్దడు గండి